ఇప్పుడు నేను మీకు ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఒక అద్భుత దృశ్యాన్ని చూపించబోతున్నా. ప్రస్తుతం చాలా విలువైన స్థలం దగ్గర నేనున్నా. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు, 7,51,00,000 రుద్రాక్షలతో ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశం వరకు మీరు ఎలా రావాలో కూడా వివరంగా చెప్తాను. ప్రయాగ్రాజ్ కుంభమేళాకొచ్చి ఈ ప్రదేశాన్ని మీరు చూడకపోతే ఏ ప్రయోజనం లేనట్టే. మీరు పూర్తిగా మహాకుంభమేళాను చూడనట్టే. ఎంతో పుణ్యస్థానాన్ని మీరు మిస్ అయినట్టే. ఇక్కడ వేల సంఖ్యలో త్రిశూల్యాలు, కోట్ల సంఖ్యలో రుద్రాక్షలున్నాయి. ఈ రుద్రాక్షల చుట్టూ ఉన్న గోడలు త్రిశూలాలతో ఏర్పాటు చేసినటువంటి గోడలు. ఇప్పుడు జ్యోతిర్లింగాలను చూపిస్తున్నా, లోపలికెళ్దాం పదండి. మొదటి జ్యోతిర్లింగం ఒక జ్యోతిర్లింగం 51,00,000 రుద్రాక్షలతో తయారు చేశారు. ఇక్కడున్న ప్రతి జ్యోతిర్లింగాన్ని 51,00,000 రుద్రాక్షలతో తయారు చేశారు. అన్ని రకాల మాలలతో అద్భుతంగా జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశం యొక్క మొత్తంలో మహా అద్భుతం ఏంటంటే, పూర్తిగా గోడలంతా కూడా త్రిశూలాలతోనే ఏర్పాటు చేయడమే. చరిత్రలోనే ఇలా జ్యోతిర్లింగాలను తయారు చేయడం ఇదే మొదటిసారి. ఈ యొక్క త్రిశూలాల గోడలను కూడా రుద్రాక్షలతోనే అలంకరించారు. ప్రధానంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఎక్కువ మంది ప్రాంతానికి వచ్చి దైవ ఆశీస్సులు పొందాలనుకునేదే నా ఉద్దేశం. ఇప్పుడు మీరు ఈ ప్రదేశానికి ఎలా రావాలో చెప్తున్నా. మహాకుంభమేళాలో సెక్టర్ 6 వద్ద నాగవాస్తి అనే ఒక మందిరం ఉంది. నాగవస్తి ద్వారం వద్దన ఉండే కుడి పక్కకు మునిబాబా ప్రదేశం ఉంది. ఇక్కడే మీకు రుద్రాక్షలతో కట్టిన జ్యోతిర్లింగాలన్నీ కూడా కనిపిస్తాయి. మహాకుంభమేళా అంటే అన్ని చాలా మహోన్నతంగా, అద్భుతంగా ఉండేలా ఈ కుంభమేళాలో ప్రతీది కూడా ఏర్పాటు చేశారు. చూడండి, ఇక్కడికొచ్చి ఈ ప్రదేశం ఎవరు చూసినా సరే వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా ఈ వీడియో చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా ఉంది కదా. ఒకసారి ఈ ప్రదేశానికి వచ్చి సందర్శిస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఒకసారి ఈ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశానికి ఎలా రావాలో మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో సెక్టర్ 6 ప్రక్కనే నాగవాస్తి అనే ఒక మందిరం ఉంది. ఆ నాగవాస్తి ద్వారం వద్ద కుడి ప్రక్కలు ముని బాబా ప్రదేశం ఉంటుంది. ఇక్కడే మీకు మహా అద్భుతమైనటువంటి రుద్రాక్షలతో ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాలు మీకు దర్శనమిస్తాయి.